నీతిగా, న్యాయముగా మనము దేవుని గురించి ప్రకటించినప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు, మరి యథార్థంగా ఉన్నప్పుడు వారి యొక్క వీడియోలు చూసినప్పుడు లైక్ చేయండి, లేకపోతే కామెంట్లు పెట్టండి, లేకపోతే షేర్ చేయండి. ఇలాంటివి చేయటం వల్ల వారికి కొంచెం మీరు అందరికీ వీడియోలు వెళ్ళటం జరుగుతుంది. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే వారిని వీరు తిట్టుతున్నప్పుడు, వీరిని ఆడి తిడుతున్నప్పుడు వారికి లైక్లు చేయటం, కామెంట్ పెట్టడం, బాగా తిట్టారు, బాగా పెట్టారు, ఇలాంటి వాటికి చేస్తారు. కానీ మంచిగా, నీతిగా, న్యాయంగా చేసినటువంటి వాటికి ఇలాంటి కామెంట్లు కానీ, లైకులు కానీ, లేకపోతే షేర్ చేయటాలు కానీ చెయ్యరు. చూడండి, అటువంటి వాటికి చెయ్యకండి, ఇలాంటి వాటికి చేయండి. నీతి న్యాయములుగా చేస్తున్న వాటికి వీడియో చూస్తున్న మీరు చూడండి. ఈరోజు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. ఇలాంటి వాటికి మనం కామెంట్ చేసినా, ఏం చేసినా, మనం షేర్ చేసినా ఎంతో మేలు చేసిన వారు అవుతారు. నీతిమంతులు మరి ఆలకిస్తాడు, మీకు దేవుడు సాయం చేస్తాడు. ఇలాంటి మతోన్మాదులతో నిండినటువంటి వీరికి లైకులు, కామెంట్లు కాదు, నీతి న్యాయములుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వారికి వారికి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల వారికి మీరు సహాయం చేసిన వారైతే ఇంకా గొప్పగా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తుంటారు. కాబట్టి ఈ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుడు శ్రమల్లోను, కష్టంలోను విడిపించి ఆదరిస్తాడు. కాబట్టి మన ముందు ఈ విషయంలో దేవునికి మొరపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. తప్పనిసరిగా మీరు చేయండి, అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు సహాయం మీకు తప్పకుండా నీతిమంతుల మొర ఆలకించి మీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది వీక్షిస్తున్నారో, చూస్తున్నారో, వింటున్నారో వారందరూ ప్రభా మరి ఆలకించండి, ప్రార్థన ఆలకించండి, తగిన సహాయం చేయండి, విడుదల ఇవ్వండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి, అక్కర్లు తీర్చండి, మహిమతో నింపండి. వారి బిడ్డలు, వారి కుటుంబాలు దీవించండి ప్రభా. వారికి కావాల్సిన సహాయం అందజేయండి. ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా విడుదలయ్యండి. చేతబడి, చిల్లంగి, భానుమతి క్రియలతో అనేకమైనటువంటి వ్యసనాలకు అలవాట్లు పడిన తాగుడు కానీ అనేకమైన వ్యసనాల నుంచి విడుదలండి. ప్రతి రోగమును కూడా యేసు నామములో బంధించండి, విడుదలిచ్చి సహాయం చేయండి, మహిమతో నింపండి ప్రభా. మీరు సహాయం చేస్తారు ప్రభా, సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీరు మా మొర ఆలకిస్తున్నారు అయ్యా. మా మొరకు సమాధానము, శాంతిని అనుగ్రహించి కృప, దయ, సత్య సంపన్నుడివై తోడైని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప, ఆదరణ దయచేయండి. ఈ నాయనతని ఇంకా రాజుల కొరకు, రైతుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ మీరు నాయన జ్ఞాపకం చేసుకుని రాజులు, అధికారులు, మరి రైతులు మరి సహాయం అందడానికి సహాయం చేయండి. అలాగే యెరూషలేము ఒక కొరకు ప్రార్థన చేస్తాను. యెరూషలేము ఒక సంఘక్షేమం కొరకు, సేవకుల కొరకు, సేవకురాల కొరకు, అనేకమైనటువంటి సువార్త ప్రకటిస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తుండగా మీ మహిమను కుమ్మరించి మీరు మాట్లాడమని మీ సహాయం కోరుతూ, మీ ఆదరణ కోరుతూ వేడుకుంటూ, తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.